ఆయన వెళ్ళిపోవాలి అని నిర్ణయం చేసుకున్నాడు అనుకోండి, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆయన వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంటే హృదయస్థానము నుండి ఆయన లేచిపోయాడు అనుకోండి, ఆయన లేచిపోకుండా ఆపగలిగిన వాడు శరీరము మృత్యువుని పొందకుండా ఆపడం 1,000,000 మంది వైద్యులు చుట్టూ ఉన్నా కూడా సాధ్యం కాదు. ఆయన శరీరము పడిపోవాలని నిర్ణయించుకొని లేచిపోయాడా, అయిపోయిందంతే. ఆయన ఉన్నాడా, అది మంగళప్రదం. దేవాలయంలో చూడండి, ఈశ్వరుడు లోపల ఉన్నాడు, తలుపులు తీసున్నాయంటే గంటలు మోగుతుంటాయి. సుప్రభాతంలో తలుపులు తీయగానే గంటలు కొడతారు. దైవ దర్శనం ఆగిపోయిందని గుర్తేమిటి అంటే గంటకి తాడేసి స్తంభానికి కట్టేస్తారు, ఇంకా గంట మోగదు. ఇక్కడ కూడా ఒక గంట మోగుతుంటుంది, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. ఆ గంట ఎంతసేపు కొట్టుకుంటుంది అంటే ఇక్కడ ఈశ్వరుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలము ఆ గంట మోగుతూ ఉంటుంది. ఆయన లేచిపోతే ఆ గంట ఆగిపోతుంది. అనాహతము, ఆగిపో అంటే ఆగిపోయేది కాదు, కొట్టుకో అంటే కొట్టుకునేది కాదు. ఇన్నేళ్ల నుంచి కొట్టుకుంటున్నావు, 1/4 గంట విశ్రాంతి తీసుకో అంటే అదేం ఆగదు. ఇంట్లో చాలా శుభకార్యం పెట్టుకున్నారు, ఆగకుసుమా అంటే దానికి వేళైపోతే అది ఆగకుండా మాందం. మన చేతిలో లేనిది ఈశ్వరుని చేతిలో ఉన్నది. ఆయన ఉన్నంతసేపే మంగళప్రదం. ఆ హృదయమునందు ఎవరు ప్రాణమును నిలబెట్టి మంగళప్రదత్వాన్ని ఇస్తున్నాడో, ఎవరు గౌరవించడానికి కారణమవుతున్నాడో, అసలు ఉన్నది ఉన్నాడు అన్న భావన ఎవరు కల్పిస్తున్నాడో ఆయన ప్రాణవాయువై ఉన్నాడు. ఇక్కడ ఆయన ప్రాణముగా హృదయస్థానమునందు నిలబడలేదనుకోండి, అమంగళకరమైపోయిందంతే, అది శవమైపోయింది. కాబట్టి మొదటి ఉపకారము ప్రాణవాయువుగా చేస్తున్నాడు. అది ఇంకెవరు చేస్తారు? భార్య చేస్తుందా, బిడ్డలు చేస్తారా, బంధువులు చేస్తారా, శిష్యులు చేస్తారా, ఎవరు చేస్తారో? ఎవరు చేయరు. అది ఒక్క భగవంతుడే చేస్తాడు. అందుకే రాత్రి నిద్రపోతుండగా మీరు ఈ పుస్తకం చదవండి అంటే ఎవరు పుస్తకం చదవలేరు. రాత్రి నిద్రపోతుండగా ప్రవచనం చేయండి అంటే చెయ్యలేరు. కానీ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఊపిరి మన చేత తీయించి విడిచిపెట్టేటట్టుగా చేసిన వాడెవరు? ఆయన లేకపోతే ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి రాదు కదా. అంతటి మహోపకారాన్ని ఆయన చేస్తున్నాడు. ఆయన ఇక్కడే ఉండి ప్రాణముగా ఉన్నాడు. రెండవది అపానమవుతాడు. అపానము గుదస్థానమునందు నిలబడుతుంది. ఆ వాయువు నిలబడి మనం పగటిపూట శరీరానికి శక్తి రావడం కోసం ఏవేవో పదార్థాలు తింటాం, ఏవేవో పదార్థాలని లోపలికి తాగుతాం. మంచినీళ్ళు తాగుతాం, పాయసం తాగుతాం, పళ్ళరసం తాగుతాం. ఇవన్నీ లోపలికి వెడతాయి. వెళ్ళిన తరువాత జీర్ణమైపోయిన తరువాత పిప్పి మిగిలిపోతుంది. ఆ పిప్పి దుర్గంధభూయిష్టమై ఉంటుంది. ఆ పిప్పి బయటికి రాకుండా, ఒక్క చుక్క మూత్రము బయటికి వెళ్లకుండా, దుర్వాసన బయటికి రాకుండా, సంవరణీకండరములు సడలిపోకుండా పట్టి ఉండేటట్టుగా ఉంచుతాడు. అది అపానవాయువై ఆయన మహోపకారం చేస్తూ ఉంటాడు. అందుకే అపానవాయువు శరీరం యొక్క కింది భాగమునందు నిలబడి ఉంటుంది, ఉండి సంవరణీకండరములను పట్టుకుంటుంది. అది తెల్లవారేసరికి లోపల ఉన్న పిప్పి అంతా బయటికి వెళ్ళిపోవాలి. సంవరణీకండరములు సడలిపోయి మలమూత్రములు బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ప్రత్యుత్పత్తి జరగాలి. తనకి తండ్రి ఎలా జన్మనిచ్చాడో అలా తాను కూడా సంతానమునకు జన్మనివ్వాలి. అలా జన్మనివ్వాలి అంటే శుక్రశోణితములు విడుదల కావాలి పురుషుని నుండి, స్త్రీ నుండి. ఆ శుక్రశోణితములు విడుదలయ్యేటట్టుగా అపానవాయువు చేస్తుంది. దానివల్ల ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మళ్ళీ తన వంటి వేరొక మనుష్యుడు ప్రభవిస్తాడు, జన్మిస్తాడు. ఇప్పుడు అసలు ఆయన అలా ఉపకారం చేయకపోతే లోపల ఉన్న పిప్పి కానీ, లోపల ఉన్న కల్మషభూయిష్టమైనటువంటి నీరు కానీ ఎప్పుడు పడితే అప్పుడు కింద నుంచి పడుతుంటుంది. అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా ఏర్పడకుండా శరీరమును నిర్వహించి సంవరణీకండరములను పట్టి ఉంచిన వాడెవరు? ఆయన. ఆయన ఎంతటి మహోపకారం చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారము వలన కదా గౌరవం నిలబడి శరీరములు నిలబడుతున్నాయి, మర్యాద నిలబడుతోంది. అందుకని అపానవాయువై నిర్వహిస్తున్నాడు. అలాగే ఉదానవాయువు అవుతాడు. మూడవది, ఒక్క ఊపిరి 10గా మారుతూ ఉంటుంది. ఉదానము అంటే పైకి లేస్తుంది,
అపాన వాయువు కిందకి వెడుతుంది. కిందకి వెళ్ళి మలమూత్రములు, రేతస్సు ఇటువంటి వాటిని విడుదలయ్యేట్టు చేస్తుంది. ఉదాన వాయువు పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కి మాట మాట్లాడడానికి వీలుగా ఉపయోగపడుతుంది. నాకు బుద్ధి యందు ఒక ఆలోచన వస్తుంది, ఉదానము అన్న వాయువు గురించి చెప్పాలి అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి. ఈ ఆలోచన ఇక్కడ కదలగానే అది వాక్కుగా మారాలి. వాక్కుగా మారితే తప్ప నాలో ఉన్న భావన మీకు అందదు. అలా అందాలి అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు పైకొచ్చి కంఠం దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు స్వరపీఠికలో ప్రవేశించినప్పుడు నాలుక కదులుతూ ఉంటే ఆ వాయువుని నొక్కుతుంది. నొక్కినప్పుడు స్వరపేటికలోకి వెళ్ళి నా భావమునకు అనుగుణంగా నాలుక చేత నొక్కబడినటువంటి ఆ వాయువు అక్షరములుగా మారి, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటి నుంచి స్వరపేటికలోంచి బయటికి వస్తాయి. బయటికి వస్తే నేను చెప్పిన విషయాలు మీకు అర్థమవుతాయి. ఆకాశగుణకమై నా మాటలు ఆకాశంలో ప్రయాణించి మీ చెవుల గుండా మీలోకి వెడతాయి. అప్పుడు సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రం. సభాపతి అంటే ఎవరు మాట్లాడుతున్నాడో ఆయన మాటలు సభలో ఉన్న వాళ్ళకందరికీ అర్థమయ్యాయి. ఇప్పుడు ఎవరు ఉదాన వాయువై, ఎందుకనంటే వాయువు లేకపోతే వాక్కు రాదు. నేను ఊపిరి తీస్తూ మాట్లాడాలి అనుకోండి, సాధ్యం కాదు. మీరు ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, నన్ను మాట్లాడలేను. నేను ఊపిరి తీసేసి ఆ ఊపిరిని విడిచిపెడుతున్నప్పుడు వాక్కులుగా మారుస్తాను. అందుకే మాటకి మాటకి, వాక్యానికి వాక్యానికి మధ్యలో కించిత్ వ్యవధానం వస్తూ ఉంటుంది. ఎందుకని అంటే ఊపిరి పీల్చి మళ్ళీ ఆ ఊపిరిని వాక్కుగా మారుస్తాను. ఈ మార్చేటప్పుడు ఈ ఉదానము పైకెక్కినటువంటి వాయువుని కంఠంలో మాటలుగా మార్చిన వాడెవరో ఆయన భగవంతుడు. ఆయన ఉత్ అంటే పైకి అని, పైకి వెళ్ళిన వాయువై కంఠమునందు స్వరపేటికలో మాటలు తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు. దాని వలన ఎంతటి ఉపకారాన్ని మనం పొందుతున్నాం. మాటలు వినడం ద్వారా ఎంత సంతోషాన్ని పొందుతున్నాం. మనవడు మాట్లాడితే ఒక సంతోషం, మనవరాలు మాట్లాడితే ఒక సంతోషం, గురువుగారు మాట్లాడితే ఒక సంతోషం, స్నేహితుడు మాట్లాడితే ఒక సంతోషం, అమ్మ మాట్లాడితే ఒక సంతోషం, నాన్నగారు మాట్లాడితే ఒక సంతోషం. ఇన్ని మాటలు వినపడుతున్నాయి అంటే ఈ మాటలకు కారణం ఉదానవాయువై భగవంతుడు ఉపకారం చేస్తుంటాడు. అప్పటికి ప్రాణ అపాన ఉదాన వాయువులయ్యాయి. వ్యానవాయువు అని ఒక వాయు రూపంలో ఉంటాడు. అది శరీరం అంతటా ఉంటుంది. ఉండి ఉపద్రవం రాకుండా కాపాడుకుంటూ ఉంటుంది. శరీరమునకు ఏ ప్రమాదము హఠాత్తుగా సంభవించకుండా తనదైన శైలిలో మాట్లాడుతూ ఉంటుంది. తనదైన శైలిలో శరీరాన్ని నిర్వహిస్తాడు ఈశ్వరుడు. అంటే మీకు ఉదాహరణ చెప్పాలి అంటే అత్యవసర ద్వారములను ఉంటాయి. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు, అది విమానం కానివ్వండి లేకపోతే ఇంకొకటి కానివ్వండి, అత్యవసర ద్వారములు ఉంటాయి. ఏదైనా ప్రమాదం ఏర్పడింది అనుకోండి, అప్పుడు తెరుస్తారు ఆ ద్వారం, అందులోంచి బయటికి వెళ్ళిపోతారు. అలాగే అత్యవసర ద్వారములు ఉంటాయి శరీరం అంతటా, అవే రోమకూపములు అంటారు. ప్రతి వెంట్రుక ప్రారంభ స్థానము కూడా ఒక రంధ్రమై ఉంటుంది. అందులోంచి నిత్తురు బయటికి వెళ్ళిపోకుండా శాసిస్తాడు. ఉదానవాయువై ఆయన వ్యానవాయువై నిత్తురు రోమకూపాల్లోంచి బయటికి రాకుండా శాసిస్తాడు. బయట వేడి చాలా ఎక్కువైపోయింది అనుకోండి, ఈ శరీరం తట్టుకోలేకపోతుంది అనుకోండి, బయట బ్రహ్మాండంలో ఉన్న వేడిని పిండాండం తట్టుకోలేకపోతుంటే నీళ్ళు ఎక్కువ తాగేటట్టు చేసి అన్ని ద్వారములు తెరుస్తాడు. అన్ని రోమకూపములలోంచి చెమట రూపంలో నీరు పైకి వస్తుంది. పైకి రావడం వల్ల ఏమవుతుందంటే పైవేడితో పిండాండం యొక్క వేడి సర్దుకుంటుంది. సర్దుకుని ఆ చెమట వలన చల్లతనం కలిగి పిండాండం నిలబడుతుంది. అలాగే ఏదో ఏ గుండెపోటు లాంటిదో వచ్చిందనుకోండి, తనదైన శైలిలో మాట్లాడుతుంది శరీరం. ఒక్కసారి అత్యవసర ద్వారములన్నీ తెరుచుకొని విశేషమైన చెమట కారుతుంది. అంటే అది హెచ్చరిక. ఉత్తర క్షణం నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వైద్యుడు ఎవరు? శివుడే. ప్రథమో దైవ్యోభిషకౌ అని రుద్రాధ్యాయంలో చదువుతున్నారుగా రోజు. శివుడి యొక్క మొట్టమొదటి స్వరూపం వైద్యుడు. మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళాలి. వెడితే వైద్యుడు ఏం చేస్తాడు? గుండె సరిగ్గా కొట్టుకునేటట్టు చేసి నియంత్రిస్తాడు.
అత్యవసర ద్వారములను అన్నిటినీ కూడా నిర్వర్తిస్తాడు. ఆపాదమస్తకం ఉంటాడు. అందుకే అది ఎప్పుడు అవసరమో మనకి తెలియదు, ఆయనకి తెలుస్తుంది. అవసరాన్ని బట్టి అకస్మాత్తుగా ఆ ద్వారములు తెరుచుకునేటట్టు ఎంత చెమట బయటికి వెళ్ళాలో అంత చెమట రోమకూపములలోంచి బయటికి వెళ్ళిపోయేటట్టు. అలాగని ఆ రోమకూప ద్వారములు తెరుచుకున్నప్పుడు అందులోంచి నిత్తురు మొదలైనవి బయటికి రావు. ఒక్క చెమట రూపంలో బయటికి వెళ్ళేటట్టుగా చేసి శరీరాన్ని నియంత్రిస్తాడు. ఎవరు చేస్తారా ఉపకారం? ఎవరు అహరహం మనని కనిపెట్టుకుని లోపల ఉండి ఆపాదమస్తకం పాదాల దగ్గర నుంచి తల వరకు వ్యాపించి ప్రమాదము రాకుండా కాపాడుతూ ఉంటాడు. నిప్పి రూపంలో మాట్లాడుతూ ఉంటాడు. నేను గమనించుకోను, నాకు తెలియదు ఏమైందో, కానీ ఇక్కడ ఏదో తేడా జరిగిందనుకోండి, కడుపులో నిప్పి వస్తుంది అంటే నిప్పి రూపంలో మాట్లాడతాడు. ఇక్కడ తేడా జరిగింది శరీరంలో, నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఈ తేడాని సరిచేయించుకో అని చెప్తాడు. నిప్పి శరీరమునకున్న భాష. తగ్గిపోయే మందు వాడకండి అంటారు. ఎందుకంటే బాధ శరీరం చెప్తుంటే నువ్వు నోరు ముయ్యిందని నోరు మూసేస్తే లోపల వ్యాధి పెరిగిపోలా. అది ఎందుకు నిప్పెడుతూ ఎందుకు అంటోంది, ఇక్కడ తేడా ఉందని ఎందుకు చెప్తోంది, అది చూపించుకోవాలి. అది వైద్యుడు శివుడే మళ్ళీ తెలుసుకోవాలి. ఎవడు దీన్ని నిర్మించాడో వాడికే తెలుస్తుంది. ఆ శివాంశ వైద్యునికి ఉంటుంది కాబట్టి వైద్యుడికే తెలుస్తుంది ఎందుకు తేడా వచ్చిందో. కాబట్టి నిప్పి రూపంలో మాట్లాడి బయటవన్నీ తెలుసుకుంటాం. ఈ లోపల ఏ తేడా వచ్చిందో మనకి తెలియదు. ఇక్కడ తేడా ఉంది, నువ్వు వెళ్ళు అని నిప్పి రూపంలో చెప్తాడు. అప్పుడు భరించడం కష్టం కాబట్టి పెడతాడు. కాబట్టి వ్యానవాయువై ఆయన కాపాడుతూ ఉంటాడు. అలాగే 5వ ప్రధానమైనటువంటి వాయువు సమాన వాయువు అంటారు. సమాన వాయువు నాభీస్థానం దగ్గర నిలబడుతుంది. నిలబడి లోపలికి వెళ్ళినటువంటి ఆహారం చిలకబడుతుంది. కవ్వం పెట్టి ఎలా చిలుకుతారో అలా లోపల కడుపులో ఉన్నటువంటి కండరములు ఆ జీర్ణమవుతున్నటువంటి మెత్తటి ఆహారాన్ని చిలుకుతాయి. చిలికి అందులో ఆహారంలో ఉన్నటువంటి శక్తి కండరములు అన్నీ కూడా పీల్చుకునేటట్టు చేస్తాయి. ఇప్పుడు ఆ శక్తి శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి సమానంగా పంచాలి. ఆ రోజు ఎక్కువ నడుస్తున్నాడు అనుకోండి, ఆ నడిచేటప్పుడు కాళ్ళకి శక్తి అవసరం కాబట్టి కాళ్ళకి ఎక్కువ శక్తి ఇవ్వాలి. పని చేస్తున్నాడు అనుకోండి చేతులకు ఇవ్వాలి. మాట్లాడుతున్నాడు అనుకోండి కంఠానికి ఇవ్వాలి. చాలాసేపు తదేకంగా చూస్తున్నాడు అనుకోండి కంటికి ఇవ్వాలి. ఏ అవయవానికి అంగప్రత్యంగములలో ఎవరికి ఎంత శక్తి అవసరమో అంత శక్తిని పంచిపెడుతూ ఉంటాడు. పంచిపెట్టి అన్నీ పనిచేస్తూ ఉండాలి. కన్ను పని చేస్తుండాలి, చెవి పని చేస్తుండాలి, ముక్కు పని చేస్తుండాలి, నాలుక పని చేస్తుండాలి, నోరు పని చేస్తుండాలి, ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, కండరములు, ప్రేగులు, రక్తం తిరగడం, ఊపిరి అన్నీ పని చేస్తూ ఉండాలి. ఇవన్నీ పని చెయ్యడానికి ఏ అవయవానికి ఎంతంత శక్తి కావాలో అంతంత శక్తిని పంపిస్తూ ఉంటుంది ఒక వాయువు. అలా శరీరములో ఉన్న అంగప్రత్యంగములన్నిటికీ కూడా శక్తిని పంచిపెట్టేటటువంటి వాయువు నాభీస్థానమునందు నిలబడుతుంది. నిలబడి పంచుతూ ఉంటుంది. అలా పంచే వాయువుని సమానము అంటారు. అలాగే వేరొక 5 వాయువులు ఉంటాయి. అందులో ఒకటి నాగము అంటారు. అది కంఠద్వారమునందు ఉంటుంది. అది అన్ని వేళలా పనిచేయదు. అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఎక్కువ తినేస్తున్నాడు అనుకోండి, కడుపులో 3వ వంతు మాత్రమే ఆహారంతో నిండాలి, 1/3వ వంతు నీటితో నిండాలి, 1/3వ వంతు గాలి తిరగడానికి చోటు ఉండాలి. వేదం చెప్పిన మాటలు తప్ప అంతా పదార్థంతో నింపకూడదు. నింపితే అది జీర్ణం అవ్వడానికి తిరగడానికి అవకాశం ఉండదు, ఇబ్బంది వస్తుంది. కానీ నాలుక ఏం చేస్తుందంటే రుచికి లొంగి ఇంకా పుచ్చుకో ఇంకా పుచ్చుకో ఇంకా పుచ్చుకో అని పుచ్చుకున్న దాన్ని లోపలికి పంపించేసి కడుపుని నింపేస్తూ ఉంటుంది. అంతగా తినడం వల్ల అజీర్ణం పెరిగి వ్యాధిగ్రస్తమవుతుంది శరీరం. అందుకని ఒక స్థాయి దాటి తింటుంటే ఇక తినవద్దు 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 అని ఈశ్వరుడు మాట్లాడతాడు కంఠద్వారంలోంచి. అది త్రేణుపు రూపంలో వస్తుంది. అందుకే దేవతలు దేన్ని చూసి సంతోషించి అనుగ్రహిస్తారు అంటే ఇంటికొచ్చినటువంటి అతిథి అన్నం తిని త్రేయించాడు అనుకోండి,
అందులో ఒక్కొక్క రోజున ఎవరు అతిథిగా వచ్చారో అన్నదాన్ని బట్టి దాని శక్తి కొన్ని కోట్ల రెట్లు ఉంటుంది. ఒక మహాత్ముడు ఏ స్వార్థ ప్రయోజనం లేనివాడు భగవత్కార్యమునందుండి అతిథి అయ్యాడనుకోండి, అటువంటి అతిథి లభించమంటే ఇక లభించడు. ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు. ఈశ్వరానుగ్రహం కలగడానికి ముందు వస్తారు. వారిని ఆదరించడాన్ని బట్టి ఈశ్వరానుగ్రహం ఉంటుంది. కాబట్టి వారు ఉత్తినే ఎందుకు తింటారు? వారు ఉత్తినే ఎందుకు ఇంటికి వచ్చి కూర్చుంటారు? వారు రావడం మంగళానికి సంకేతం. కాబట్టి ఆ త్రేణుపనేటటువంటిది ఇంటికొచ్చిన అతిథి తిని త్రేణిస్తే దేవతలు విని సంతోషిస్తారు. మనం ఎక్కువ తింటున్నాం అనుకోండి, తినద్దు తినద్దు, కడుపు నిండిపోతోంది, నాలుక రుచికి లొంగిపోతున్నావు, ఆరోగ్యం పాడవుతుంది, ఇంకా పంపకు, కడుపులోకి పంపకు అని చెప్పడానికి ఈశ్వరుడు కంఠద్వారంలోంచి మాట్లాడతాడు. ఆ మాట్లాడినటువంటి ఈశ్వరుడి వాక్కులే త్రేణుపు, నాగవాయువు అంటారు. అందుకని కంఠద్వారంలోంచి త్రేణుపుగా వస్తుంటాడు. కూర్మము అని ఒక వాయువు, ఆ కూర్మవాయువు కంటిని పట్టుకొని ఉంటుంది ఎప్పుడు. ఆ కంటిని పట్టుకొని ఎందుకు ఉంటుంది అంటే ఆ కను రెప్ప కను గుడ్డుని కాపాడుకుంటూ ఉండాలి. కను గుడ్డు వేడెక్కిందనుకోండి, అలా వేడెక్కినప్పుడు కన్ను దెబ్బతింటుంది. వేడెక్కిపోకుండా ఆ చమాయింపు కంటి యందు ఉండాలి. ఆర్ద్రత అంటారు, తడిగా ఉండాలి. అది ఆరిపోకూడదు. కన్ను తడి ఆరిపోకుండా కంటిని కాపాడుకోవాలి. కాపాడుకోవాలి అంటే ఒక రోజు మొత్తం మీద ఎన్ని కోట్ల పర్యాయములో పడుతుంది రెప్ప, కిందకి పైకి కిందకి పైకి పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ దీపాల కాంతులు కళ్ళల్లో పడి కన్ను బడలిక పొందుతుంది. ఎంత ఎక్కువ బడలిక పొందుతుంటే కను రెప్ప అన్ని మాటలు పడి బడలికని తీరుస్తూ ఉంటుంది. అలా కనురెప్ప పడినప్పుడు నిజానికి కంటికి అడ్డు రాకుండా, చూపుకి అడ్డు రాకుండా ఇలా పడి చక్కగా గుడ్డుని తుడిచేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది నిజంగా భగవంతుడు ఎంత అద్భుతంగా పెట్టాడు అంటే ఎన్ని కోట్ల పర్యాయములు అది పడి పైకి లేస్తున్నా చప్పుడు చేయదు. ఎందుకని అంటే మీరు చూడండి, సాధారణంగా కిటికీలు కానీ ద్వారాలు కానీ చప్పుళ్ళు చేస్తాయి. గాలి ఇచ్చిందనుకోండి కొట్టుకుంటాయి. కొట్టుకుంటే అదే పనిగా తలుపులు కొట్టుకుంటున్నాయి అనుకోండి, చిడతలు పెట్టరా, తలకాయ పోటు వస్తుంది, అస్తమానం ఆ తలుపులు తీసి వదిలేస్తారు, అవి కొట్టుకుంటున్నాయి అంటాడు. తలుపులు ఎక్కువ చప్పుడైతే తలనొప్పి వస్తుంది. చెవి వింటుంది. వినే లక్షణం ఉన్న చెవికి చాలా దగ్గరగా ఉన్న తలుపులేవి? కనురెప్పలు. ఈ కనురెప్పలు చప్పుడవుతాయి వేసుకున్నప్పుడు తెరుచుకున్నప్పుడు అని ఈశ్వరుడు పెట్టాడు అనుకోండి, పిచ్చెక్కిపోతుంది ప్రజలకి. ఎందుకనంటే ఇన్ని కోట్ల పర్యాయములు పడి లేచినప్పుడు చప్పుడయిందనుకోండి ఎంత కష్టం అవుతుంది భరించడం. కానీ కనురెప్ప పడినా పైకి లేచినా నిశ్శబ్దం, చప్పుడవదు. కనురెప్ప పడినా లేచినా ఎక్కడా కూడా అసలు చూపుకి ఇబ్బంది లేకుండా కంటిని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటుంది. బహుశా కనురెప్పల్ని చూసేనేమో వానొచ్చినప్పుడు కారు యొక్క అద్దాలు తుడవడానికి వ్యవస్థ ఏర్పాటు ఉంటుంది, కానీ అవైనా చప్పుడు చేస్తాయి, కానీ కనురెప్ప చప్పుడు చేయదు. పైగా అన్నిటినీ మించి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీడు నిద్రలోకి వెళ్ళిపోయాడు అనగానే ఇక కనురెప్ప తెరుచుకోదు. తెరుచుకోకుండా కంటిని మూసేస్తుంది, మూసేసి కాపాడుకుంటుంది. అందున అది హాస్యానికి సంబంధించిన విషయం కాదు, ఈశ్వరుడి మహోపకారానికి సంబంధించిన విషయం. తల మీద వెంట్రుకలు ఉన్నాయనుకోండి పెరుగుతాయి, కను రెప్పకి కూడా వెంట్రుకలు ఉంటాయి, పెరుగుతాయా? పెరగవు. అవి పెరిగాయనుకోండి బరువెక్కి కనురెప్ప పడిపోతుంది. అవి కత్తిరించవలసి వస్తే రెప్ప కత్తిరించుకుంటే, అందుకే ఈశ్వరుడు కనురెప్ప వెంట్రుక పెరగనివ్వడు. అవి ఇలా ఉంటాయి. ఉన్నందువల్ల ఏమవుతుందంటే నిద్రపోయినప్పుడు ఇలా కనురెప్ప మూసేస్తే అవి సహజంగా రక్షణ కవాటం కింద నిలబడతాయి ఇలా పైకి లేచి.
అప్పుడు ఏ సూక్ష్మమైనటువంటి చీమ కానీ క్రిమి కానీ కనుగుడ్డు మీదకి వెళ్ళదు. రాత్రంతా రెప్ప మూసేసి ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటంటే గుడ్డు నిలబడిపోతుంది. నిలబడిపోయి కదలకుండా ఉండిపోతే ఆ తడికి పగటి పూటంతా తిరగడం వల్ల పడినటువంటి దుమ్మంతా మెత్తగా అయిపోయి పుసి కట్టి తెల్లవారేటప్పటికీ కనుక్కులుకు దగ్గరికి వస్తుంది. రెప్ప పైకో ఎక్కడికో వెళ్ళదు, ఈ ప్రారంభ స్థానం మనకు వచ్చేస్తుంది. తడి చేత్తో ఇలా అన్నాడు అనుకోండి, ఆ మలం అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంత ఉపకారం చేసేటటువంటి రెప్పకి కంటికి శక్తి కావాలి. ఆ శక్తిని కూర్మం అనేటటువంటి వాయువు కంటి దగ్గర నిలబడి పంపుతూ ఉంటుంది. కంటికి శక్తి ఆగిపోయిందనుకోండి ఎంత ప్రమాదం. ఆగిపోకుండా నిరంతరం రెప్ప పడడానికి, తెరుచుకోవడానికి, రాత్రి పడిపోయి ఉండడానికి, పొద్దున్న తెలివి రాగానే రెప్ప పైకెత్తడానికి, ఇన్ని పర్యాయములు కంటిని కాపాడుకో. ఏదో చటుక్కుని ఎగిరిలా వస్తోందనుకోండి, ముందు కనురెప్ప టక్కును మూసుకుంటుంది. అలా మూసుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే కంటిని రెప్ప కాసుకున్నట్టు అంటారు. ఎలా కాసుకుంటుంది అలా అంటే మన ప్రమేయం ఉండదు, మనం వెయ్యం, అది మూసుకుంటుంది. అలా కావలసినంత శక్తిని కూర్మవాయు రూపంలో భగవంతుడు కంటి దగ్గర ఉండి కాపాడుతూ ఉంటాడు, కూర్మవాయువై రక్షిస్తూ ఉంటాడు. అలాగే కృకరవాయువు అవుతాడు. కృకరము అంటే మంట పెడుతుంది. మనం బయట ఏమవుతోంది అన్న విషయాలన్నీ గమనిస్తాం, కానీ లోపల శక్తి అయిపోయింది, లోపల మళ్ళీ ఏదైనా తింటే కానీ శక్తి రాదు అని మనం తెలుసుకోం. లోపల శక్తి అయిపోతోంది, మళ్ళీ నువ్వు ఏదైనా పదార్థాన్ని పుచ్చుకుంటే తప్ప శక్తిని ఉత్పన్నం చేయడం కుదరదు. అందుకని ఏదైనా తిను అని చెప్పడానికి కడుపులో మంట కలిగేటట్టుగా చేస్తాడు. క్షుత్ అంటారు. సంస్కృతంలో క్షకారం వేస్తే బాధ అని గుర్తు. క్షుత్ అంటే ఆకలి మంట పెడతాడు. ఆకలేస్తోంది ఏదైనా పెట్టు, ఆకలేస్తోంది ఏదైనా పెట్టిన ఏదో ఒకటి తింటాడు, కడుపు నిండుతుంది. ఆ పదార్థం జీర్ణమై మళ్ళీ శక్తి పుడుతుంది. మనలో పదార్థం అయిపోయిందని మనకి తెలియదు, మనలో పదార్థం అయిపోతోంది అని చెప్పి మంట రూపంలో మాట్లాడతాడు. అది దాన్ని కృకరవాయువు అంటారు. కృకరవాయు రూపంలో ఆకలేస్తోంది, నీకు పదార్థం అయిపోయిందని చెప్తూ ఉంటాడు. అలాగే దేవదత్తము అని ఒక వాయువు ఉంటుంది. దేవదత్తము అంటే ఆవలింత రూపంలో మాట్లాడతాడు. ప్రవచనానికి వచ్చినప్పుడు అదే పనిగా ఆవలిస్తున్నాడు అనుకోండి, ఆయనన్నా లేచి పక్కకి పోవాలి, లేదు నిర్దాక్షిణ్యంగా నువ్వు పక్కకి పోని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రవచనానికి వచ్చి ఆవలింతలు ఎందుకు రావాలి? ఆవలింత ఎప్పుడు రావాలి? నిద్రపోయేటప్పుడు రావాలి. ప్రవచనానికి గురువుగారు మాట్లాడుతుంటే పాఠం నేర్చుకునేటప్పుడు, సంగీతం నేర్చుకునేటప్పుడు అప్పుడు ఆవలింతలు ఎందుకు వస్తాయి అంటే నువ్వు అక్కర్లేని స్థితిలో ఉన్నావు. అప్పుడు ఏం చేయాలి? పడుకున్నట్టుగా కూర్చోవడం మానేసి వెన్నుపాను నిటారుగా పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టి కూర్చోమని గుర్తుంది, లేకపోతే నీకు నిద్ర వస్తుంది. అది అందుకే ఎక్కడ పడితే అక్కడ, దేనికి పడితే దానికి జారగిలబడి కూర్చోకండి అంటారు. ఎక్కడ ఎలా కూర్చోవాలో అలా కూర్చోవాలి, లేకపోతే ఏమవుతుందంటే హాయిగా పడుకున్నట్టుగా జారగిల పడితే ఆవలింతలే వస్తాయి. సరిగ్గా కూర్చుంటే వెన్నుపాను నిటారుగా పెట్టి కూర్చోండి. పూజ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, శ్రవణం చేసేటప్పుడు, పెద్దల ముందున్నప్పుడు. ధౌమ్యుడు అంతటి వాడు భారతంలో చెప్తాడు, ఆవలింత తుమ్ము హాసంబు అంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఆవలింతలు, తుమ్ములు. తుమ్మంటే పోనీ ఏదో తెలియకొచ్చిందండి వేరు, అంతేగాని ఆవలింతలు అలా ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. ఆవలింత వచ్చింది అంటే దానికి గుర్తు ఏమిటంటే విశ్రాంతిలో కోరుతోంది శరీరం.